For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చూడు రామచిలుక, ఈ వృశ్చిక రాశికి అక్టోబర్ నెల ఎలాగున్నది జాతకం చూడు. శివుడు, పార్వతి, వినాయకుడు, బ్రహ్మదేవుడు. వృశ్చిక రాశికి ఎలాగున్నదంటే సుఖము చాలా తక్కువ ఉన్నది, కష్టం మాత్రం చాలా పెద్దగానే ఉంది. అదృష్ట సంఖ్య కూడా 9, 14 ఆదాయం నడుస్తుంది, ఖర్చు 11 నడుస్తుంది. కానీ ఆదాయం మాత్రం వృశ్చిక రాశికి మాత్రం చాలా బాగానే ఉంది. కానీ ఏంటంటే ఎవరి చేతిలో తల వంచేది ఉండదు. నమ్మిన పని, అనుకున్న పని కూడా జరుగుతుంది. ఒకరు అవసరానికి తొందరగా పోయేది ఉంటుంది, కానీ ఆయన అవసరానికి ఎవరు రారు అనేమాట. కానీ కష్టాలు కూడా కొంత బాగా పడే లెక్కలు కూడా ఉన్నాయి. డబ్బు పరంగా, ఇల్లు పరంగా, కుటుంబం పరంగా కూడా కొంత బాధపడే అవకాశాలు కూడా ఉన్నది ఈ వృశ్చిక రాశికి. శని మాత్రము స్థానంలో నడుస్తుంది. ఇప్పుడు 4వ స్థానంలో శని నడుస్తుంది, 7వ స్థానంలో గురువు నడుస్తుండు. కానీ గురువు వల్ల మాత్రం చాలా బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు యాత్ర పోయే వాళ్ళు కూడా ఉంటే యాత్ర కూడా వెళ్ళేది కూడా అవకాశం కూడా ఉందనేమాట. ఇప్పుడు విదేశం గురించి కూడా ఆలోచించిన వాళ్ళు ఉంటే విదేశాలు కూడా వెళ్ళేది కూడా ఉన్నది ఈ రాశికి. అనుకున్న ఫలితాలు కూడా మంచిగానే నెరవేరుతాయి. ఇల్లు, కుటుంబం కూడా బాగానే పెరుగుతుంది. అంటే ఒకరి మాట ఒకరు కూడా వినే అవకాశం కూడా ఉందనేమాట. వృశ్చిక రాశికి ఇప్పుడు సుఖం కూడా నడుస్తుంది, దుఃఖం కూడా నడుస్తుంది. అంటే రెండు కూడా నడుస్తాయి. కానీ సుఖం ఉన్నదని ఉండదు లేదు, దుఃఖం ఉన్నదని బాధపడాల్సింది ఏం లేదు. అంతా ఒకటే మార్పు మీద నడుస్తుంది. కానీ పనులు కూడా మంచిగానే నెరవేర్తే పనులు బాగానే అయిపోతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కష్టాలు కూడా బాగా పడే అవకాశాలు మనిషి ఉంటే ఆయనకు ఇప్పుడు మంచి రోజులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ వృశ్చిక రాశి ఉన్నవానుకు ఇప్పుడు ఏదైనా మాట ఉన్నా కానీ గెలిచేది అయితే ఉంది. ఇప్పుడు కోర్టు వ్యవహారమైనా, మళ్ళీ ఏదైనా డబ్బు పరంగా కూడా బాధపడ్డవాడు ఉంటే కూడా డబ్బు కూడా దొరుకుతుంది. కోర్టు వ్యవహారం కూడా గెలిచేది కూడా ఉంది. వృత్తి, వ్యాపారము, ఇప్పుడు ఈ చేప వృత్తి చేసే వాళ్ళు కూడా చాలా ఆదాయం కూడా బాగానే కలిసి వస్తుంది. కానీ ఏంటంటే మొత్తానికి మాత్రం ఇప్పుడు ఒక బండి, వాహనము ఏదో ఒకటి చూసుకోవాలనుకున్నా ఆ పని కూడా ఖచ్చితంగా నెరవేరుతుందనేమాట. కానీ చిన్నతనం నుంచి ఉన్నది జ్ఞానంలో మాత్రము ఒకరి సంపాదనంలో బతికేది ఏం లేదు. అతని సంపాదనము, అతని కష్టం మీద నిలబడి అమ్మనని పేరు నిలబెట్టే అవకాశాలు మాత్రం అదృష్టంలో ఉన్నాయన్నమాట. కానీ ఏదైనా కానీ సొంతంగా చేస్తేనే కలిసి వస్తుంది, కానీ పార్ట్నర్లో జాయింట్ పని చేస్తే బాగా కలిసి రాదు. కానీ ఇప్పుడు ఏదైనా మీరు దేవుని నమ్మిన వారు ఉంటే మీకు శివుడికి ఎంత నమ్మితే అంత చాలా బాగానే ఉంటుందన్నమాట. ఈ వృశ్చిక రాశి ఉన్నవానికి ఇప్పుడు ఆదాయములు కూడా మంచిగానే నెరవేరుతుంది. కానీ పిల్లలు, ఇల్లు, కుటుంబం కూడా చాలా బాగా పెరుగు వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వస్తుంది. అంటే డాక్టర్ చేసే వాళ్ళు కూడా డాక్టర్గా ఫలితం కూడా బాగా జరుగుతుంది. నమ్మిన పని, అనుకున్న పని కూడా జరుగుతుంది. అంటే ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకునేవి జరుగుతాయి. డబ్బు వ్యవహారంలో ఎలాంటి ఏం లోతు అనేది ఉండదు. ఇచ్చిన డబ్బు కూడా తొందరగా తిరిగి వచ్చే అవకాశం కూడా లేదనేమాట. అనుకునేవి సాధించేది ఉన్నాయి. కానీ దైవ బలము, గురు బలం కూడా చాలా బాగానే ఉన్నది. కానీ ఏంటంటే చిన్న పెద్ద గౌరవం, మంచి చెడ్డ అన్ని లక్షణాలు కూడా బాగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు కూడా డబ్బు కూడా పొందుతుంది, ఇల్లు పెరుగుతుంది, కుటుంబం, పిల్లలు, కలహ అంతా మంచిగానే జరుగుతుందన్నమాట. కానీ ధర్మం మీద నడుస్తేనే ధర్మం అవుతుంది. కానీ మొత్తానికి దాన ధర్మాలు కూడా చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. కానీ ఏదైనా కానీ వాహనము, చక్రము, బండి కొనాలనుకుంటారు, ఆ పని కూడా జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి ఉన్నవాడు ఏదైనా కానీ నలుపు కలర్ బట్ట, ఈ బట్ట మాత్రం చాలా వాడవద్దు. నలుపు కలర్ బట్ట వాడితే అది చాలా కష్టం, కానీ ఇబ్బంది, మనసులో శాంతం అనేది ఉండదు. శుక్రవారం రోజు నాడు ఏదైనా పని పెట్టుకున్నా కానీ ఆ శుక్రవారం రోజు పని అనుకునే మాత్రం శుభం అవుతుంది, నష్టం అనేది కాదు. నమ్మిన పనులు, అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా మీ మాట గెలిచే అవకాశం కూడా ఉందనేమాట. నమ్మిన పని, అనుకున్న పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఇల్లు గురించి కూడా అనుకుంటే ఇల్లు కూడా అవుతుంది. ఇప్పుడు ఏ ఊరికి కూడా వెళ్ళాలనుకుంటే అది కూడా ప్రయాణం కూడా మంచిగానే జరుగుతుందనేమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఉద్యోగం అయినా పనులైనా అంతా శుభంగా అవుతుంది. పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అక్టోబర్ నెల ఈ వృశ్చిక రాశికి మాత్రం చాలా జాతకం మాత్రం చాలా మంచిగా ఉందని ఉంది.